Let's go to Dwaraka Tirumala for సుప్రభాతం. వెళ్దామా? పెద్ద తిరుపతి సుప్రభాతం దర్శనం అవ్వలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. పెద్ద తిరుపతి మొక్కులు కనుక తీర్చుకోలేని వాళ్ళు చిన్న తిరుపతి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటే ఆ మొక్కులు అయితే కనుక నెరవేరుతాయంట. సో అంత మహిమ గల ద్వారకా తిరుమల దర్శనానికి అయితే కనుక మేము వెళ్తున్నాం అనమాట. మాకు రేపు మార్నింగ్ వచ్చేసి సుప్రభాత దర్శనం అనమాట. సో సుప్రభాత దర్శనం టికెట్స్ ఎలా తీసుకోవాలి, వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో కనుక మీకు అందిస్తానమాట. సో లాస్ట్ వరకు అయితే కనుక వీడియో చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. మరి వెళ్దామా? ద్వారకా తిరుమలలో సుప్రభాత దర్శనం అనేది రోజు ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా అయితే గనక మనం అక్కడికి లైన్ లోకి అయితే కనుక చేరుకోవాలి. అలాగే వీకెండ్ లో అంటే శనివారం ఆదివారం మాత్రం 4 గంటలకు అయితే కనుక స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి హాఫ్ అన్ అవర్ జరిగే సేవ. ఈ సేవ టికెట్లు అనేది ముందు రోజు బుకింగ్ కౌంటర్ లో అయితే కనుక తీసుకోవచ్చు, లేదంటే మరుసటి రోజు కూడా ఇస్తారనేది అయితే కనుక తెలిసిందనమాట. మేము ఇప్పుడు టైం వచ్చేసి 9:30 దాటిందనమాట. 9:30కి అయితే కనుక మేము బయలుదేరాము. ఇక్కడ నుంచి మాకు వచ్చి 2 అవర్స్ మాక్సిమం అయితే కనుక పడుతుంది అనమాట. ఈ రోజు కనుక దర్శనం టికెట్స్ ఇస్తే కనుక, అంటే రేపు పొద్దున్నకి సుప్రభాత దర్శనం టికెట్స్ ఇస్తే కనుక ఈ రోజు అయితే కనుక తీసుకుంటాము, లేదంటే కనుక రేపు మార్నింగ్ 3:30 కల్లా లైన్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే కనుక తీసుకోవాలన్నమాట. పెద్ద తిరుపతి వెళ్ళి సుప్రభాత సేవ దర్శనం చేసుకోలేని వాళ్ళు, అట్లాగే పెద్ద తిరుపతిలో మొక్కులు తీర్చుకోలేని వాళ్ళు ఈ ద్వారకా తిరుమల వచ్చి మొక్కులు తీర్చుకుంటే స్వామివారికి మొక్కులు చెల్లుబాటు అవుతాయి అని అయితే కనుక అందరూ చెప్తారనమాట, మన పెద్దవాళ్ళ నుంచి కూడా. సో అంత మహిమ కలిగినటువంటి ద్వారకా తిరుమల క్షేత్రానికి అయితే కనుక వెళ్తున్నాం అనమాట. ఇంతకు ముందు దర్శనం చేసుకున్నాం కానీ సుప్రభాత దర్శనం అనేది ఎప్పుడూ చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైము. అది ఎలా ఉంటుంది అనేది మనం డైరెక్ట్ గా అయితే కనుక చూడాలి. నిజంగా ఆ ఫీలింగ్ అనేది రేపు పొద్దున మీతో అయితే కనుక షేర్ చేసుకుంటాను. తిరుమల ఆలయ ప్రవేశం దగ్గరే మనకి విధంగా గరుడాళ్వారు అయితే కనుక కనిపిస్తారనమాట. ఈ ఆలయానికి వెళ్లే భక్తులు ముందుగా ఈతని నమస్కరించిన తరువాతే స్వామివారి దర్శనానికి అయితే కనుక వెళ్ళాలన్నమాట. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం కావడంతో ఇక్కడ వీరికి ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఇలా ఆర్చి ఉంది కదండి, ఈ ఆర్చి నుంచి ముందుకు వెళితే మనకి కారు అయితే కనుక పైకి వెళ్ళిపోతుంది అనమాట. మన ఓన్ వెహికల్లో వస్తే కనుక పైన కార్ పార్క్ చేసుకోవడానికి, అలాగే రూమ్స్ కూడా పైన అయితే అవైలబిలిటీ ఉంటాయి. అలా కాకుండా మనమైతే కనుక మెట్ల దారి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే కనుక మనకి లెఫ్ట్ సైడ్లో అయితే కనుక ఒక దారి కనిపిస్తుంది అనమాట. ఆ దారిలో వెళితే మనం మెట్ల మార్గం ద్వారా అయితే కనుక మనం పైకి చేరుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేది కొండపైకి మనం ఓన్ వెహికల్ వేసుకుని వస్తే వెళ్ళే మార్గం అనమాట. దీనికైతే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంట్రన్స్ టికెట్ అనేది తీసుకోవాలి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. టైం వచ్చేసేసి 11 అయిందండి. 9:30కి స్టార్ట్ అయ్యి మేమైతే కనుక ద్వారకా తిరుమల కొండపైకి వచ్చేసరికి కరెక్ట్గా 11 అయిందనమాట. అయితే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్కి అయితే కనుక వచ్చాము. చూడండి ఇక్కడ ఏంటంటే రూమ్స్ అలాట్ చేస్తారనమాట. ఇక్కడ రేపు మార్నింగ్ దర్శనం కాబట్టి ఈ రోజు నైట్ ఇక్కడైతే స్టే చేసి రేపు మార్నింగ్ దర్శనం చేసుకుందాం అని అయితే కనుక మా ప్లానింగ్ అనమాట. సో అందుకని మా హస్బెండ్ అయితే కనుక రూమ్ కోసం అయితే కనుక వెళ్ళారు. టైం వచ్చేసి 3 అయిందనమాట. ఇప్పుడే దర్శనానికి అయితే కనుక బయలుదేరాము. మనం 3:30 కల్లా అయితే కనుక లైన్లో ఉంటే కనుక టికెట్స్ అయితే ఇస్తారనమాట. మనం ఎంత ముందు వెళితే అంత ముందుగా అయితే కనుక లోపలికి ఎంటర్ అవుతాం. అంటే స్వామివారిని అంత దగ్గరగా అయితే కనుక చూడొచ్చు అనమాట. సో మీరు ఎప్పుడైనా సుప్రభాతం కోసం కనుక ఇక్కడికి వస్తే కనుక ఎర్లీగా అయితే కనుక ముందుకెళ్ళండి. ఎందుకంటే ఎర్లీగా వెళ్ళడం వల్ల స్వామివారికి దగ్గరగా ఉండి చక్కగా దర్శనం బాగా అవుతుంది అనమాట. సో చలో. హలో, గుడ్ మార్నింగ్ ఇన్ ద్వారకా తిరుమల. వెళ్ళిపోదాం దర్శనానికి. మేము పైన అయితే కనుక రూమ్ తీసుకున్నాము. నైట్ రూమ్లోనే ఉన్నాం అనమాట. కానీ అది అంత బాగానే అనిపించలేదు అనమాట రూమ్స్. ఇక్కడ చూసినట్లయితే కనుక చక్కగా అందరూ కూడా చక్కగా టెంపుల్లోనే నిద్ర చేస్తున్నారండి. చూసి మాకు తర్వాత అనిపించింది, ఎందుకంటే టెంపుల్ దగ్గర అంత చల్లగా ఉందన్నమాట. రూమ్లో బాగా వేడిగా ఉంది. సో మేమైతే కనుక ఇక్కడ వచ్చి పడుకుంటే బాగుండేదేమో అని అనిపించింది. చాలా మంది అయితే కనుక అట్లాగే టెంపుల్ వాళ్ళు కూడా ఇక్కడ కూలర్స్ కూడా ఏర్పాట్లు చేశారు చక్కగా పడుకోవడానికి వచ్చిన భక్తులకు అనమాట. సో అందువల్ల అయితే కనుక ఇంకా చాలా బాగుండేదేమో ఇక్కడ ఉండుంటే అని అనిపించింది. మేమైతే కనుక ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసిందనమాట. ఏంటంటే ఇక్కడ టికెట్స్ అనేది మనకి
ఫిజికల్గా అయితే కనుక ఇవ్వరంట. కొత్తగా ఆన్లైన్ సిస్టమ్ అనేది అయితే కనుక పెట్టారనమాట. నేనైతే కనుక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ వాట్సాప్ని అయితే కనుక స్కాన్ చేస్తే మనకి యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్ ద్వారా అయితే కనుక మన సుప్రభాత టికెట్స్ అనేది దాంట్లో బుక్ చేసుకుంటే ఆ బుక్ చేసుకున్నది వీళ్ళకి చూపిస్తే వీళ్ళప్పుడు మనకైతే కనుక టికెట్స్ ఇస్తారనమాట. ఆ టికెట్స్ని బట్టి మనకి లోపలికి పంపిస్తారు. ఇది మాకు ఇక్కడికి వచ్చాక తెలిసిందనమాట. సో దీనివల్ల కొంత ప్రయోజనం ఉంది, అలాగే కొంత కూడా ప్రయోజనం లేదని అనిపించింది. ఎందుకంటే ప్రయోజనం అంటే ముందు చెప్తాను. దూరం నుంచి వచ్చే వాళ్ళైతే కనుక ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అయితే కనుక టికెట్స్ని ముందే బుక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటనేది వాళ్ళకి ఒక ఎస్టిమేటెడ్ అనేది డేట్ అనేది ఉంటుంది కాబట్టి ముందే బుక్ చేసుకోవచ్చు. నేను నాన్ బెనిఫిట్ ఏంటంటే అందరూ కూడా యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి నాలెడ్జ్ కలిగి ఉండరు కాబట్టి మాన్యువల్గా కూడా టికెట్స్ ఇచ్చే పద్ధతి ఉంటే కనుక బాగుండేదని అనిపించింది అనమాట. చూడండి, నేను ఈ వాట్సాప్ స్కాన్ చూపిస్తున్నాను కదా, ఈ స్కాన్ అయితే కనుక మీరు వాట్సాప్లో స్కాన్ చేసి దీని ద్వారా అయితే కనుక టికెట్స్ పొందవచ్చు. మేము వచ్చేసరికి చూడండి టెంపుల్ అంతా కూడా ఎంత ఖాళీగా ఉందో. సుప్రభాత దర్శనానికి వెయిట్ చేసేవాళ్ళు అనమాట. అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా దాదాపు మేము అరౌండ్ వచ్చి ఒక 50 లోపే ఉన్నామండి, ఎక్కువ మంది అయితే లేమన్నమాట. సో మమ్మల్ని ఎగ్జాక్ట్గా 4కి అయితే కనుక లోపలికైతే కనుక వదులుతారనమాట. వదిలిన తర్వాత 4 నుంచి 4:30 వరకు అయితే కనుక సుప్రభాత సేవ అనేది ఉంటుంది. ఆ సుప్రభాత సేవకు అటెండ్ అవ్వడానికి అయితే కనుక మేము అందరం అయితే కనుక వెయిట్ చేస్తున్నాం. కరెక్ట్ గా 4కి అయితే కనుక లోపలికి అయితే కనుక మమ్మల్ని ఎలా చేశారనమాట. 4 to 4:30 దర్శనం అయితే టైమింగ్స్ అనమాట. వాళ్ళు సుప్రభాతం చదువుతూ ఉంటారు కదా, మనమైతే కనుక ఎదురుగా క్యూ లైన్ లో అయితే కనుక వెయిట్ చేస్తాం అనమాట. దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే కనుక స్వామివారిని దర్శించుకుంటారనమాట. అంటే ఎక్కువసేపు చూడగలుగుతాము. దూరంగా ఉన్న వాళ్ళకైతే కనుక అవకాశం లేదనమాట. అంటే ఇది అయిపోయిన తర్వాత ఈ అరగంట సేపు సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే అలో చేస్తారు. సుప్రభాత సేవ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి కూడా అంతరాలయ దర్శనం అనేది లేదు. మనం ఒక 2 గడపల నుంచి యువతల నుంచే చూస్తాం అనమాట స్వామివారిని. అట్లా దర్శనం అయితే కనుక చాలా బాగా అయిందనమాట. కానీ అక్కడ ముందెళ్ళాలి, అంతే. ముందెళ్తే ముందు నుంచి చూడొచ్చు. మిస్ అయిపోతుంది. ఎంత ముందెళ్తే అంత ముందుకుంటాం కాబట్టి 3:10 అలా వెళ్ళాము, బాగా చూసాం. అది మీరు వెళ్తే గనక ఖచ్చితంగా ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోండి. ముందే బుక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ముందే బుక్ చేసుకోండి. టైంకి అయితే కనుక లోపలికి ఎంట్రీ అయిపోయింది. ఎందుకంటే ముందే ఉంటే లైన్ లో స్వామివారి దర్శనం అయితే కనుక చాలా బాగా జరుగుతుంది. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియోలో మీకు స్వామివారి సేవ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే కనుక నేను అందజేస్తాను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మన వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి తెలియడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎలా అనిపించింది అనేది మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుంటాను. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.